నమస్తే సార్ దుర్గారావు గారు. నమస్తే సార్. నమస్తే ధర్మ గారు. నమస్తే అండి. లుంగీస్ చూపించండి. ఇవ్వండి సార్. రమేష్ అండి. రమేష్ సార్. రమేష్ లింగండి. సామ్రాట్ సార్. రమేష్ అండి. ఓకే అండి. చాలా సార్ బాగుంటాయండి. మీకు 1 year గ్యారంటీ అండి. ఓకే సార్. ఓకే. అయిన తర్వాత నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ గెల్డింగ్ అండి. ఓకే అండి. ఓకే. ఎస్ఆర్ఎస్ ఇంచుమించు మేము 30 సంవత్సరాలు ఉంటున్నాం అండి. 30 సంవత్సరాలు పైబడండి. మన 1991 కాడి నుంచి ఈ లింగి అమ్ముతున్నాం అండి. ఓకే సార్. ఇంతవరకు ఈ లింగి అనేది రిమార్క్ రాలేదు సార్. ఎందుకంటే మేము దగ్గరగా మీరు షాప్ పెట్టిన దగ్గర నుంచి అదే సార్ మీ దగ్గరే తీసుకుంటాను ఇప్పుడు నేను. అవును సార్. అందుకని ఈ సంవత్సరం కూడా అంటే లుంగీసే తీసుకుంటానండి ఈ సంవత్సరం. లుంగీస్ చిన్నపిల్లలే తీసుకుందాం వచ్చాం సార్. చూపించండి. టవల్స్ కూడా చూపించండి. టవల్స్ అండి చాలా చాలా బాగుంటాయండి. పెద్ద సైజ్ అండి. సైజ్ ఎంత అండి అది? మిక్స్ చేస్తారు 30-72 అండి. ఎంతండి? 36. ఓకే సార్. అంటే పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా సరిపోద్దండి. అబ్బో సైజ్ అయితే చాలా బాగా సైజ్ అవుతుందండి. ఓకే సార్. అద్భుతం సార్. ఎందుకంటే నేను అంతకుముందు ఒకసారి రాజమండ్రిలో వెళ్ళా. మీ రేట్లు రాజమండ్రి రేట్లు ఒకలానే ఉన్నాయండి నాకు. అంటే మీరు సరుకు ఎక్కడ తెస్తారు నాకైతే తెలీదు. కాకపోతే మాత్రం రాజమండ్రిలో ఎలా ఇచ్చారో మీరు కూడా అదే రేట్ ఇచ్చారు. అందుకే ఎప్పుడు మేము మీ దగ్గర తీసుకుంటామండి. అయితే మాకు ఫేమస్ కదా యాదవల్లో దుర్గారావు గారి షాప్ అంటే. నాణ్యత విషయంలో మన వాటికి తేడా చేయమండి. క్వాలిటీ ఉండాలి అండి. క్వాలిటీ ఉండాలి. రేపు కస్టమర్ అది రావాలి, మనం మెచ్చుకోవాలి. మీరు వ్యక్తిగతంగా కూడా నెంబర్ 1, మీ వ్యాపారం నెంబర్ 1, అది అందరికీ తెలుసు. మనం కూడా ధర్మంగా చేయాలండి. ఓకే సార్. మనం ఏదో 20% వేసుకుని ధర్మ ఖర్చులు అవుతాయి కదండి. అవును సార్. ఖర్చులు అవుతాయండి. 50% మిగులుద్దండి. మిగలదండి. ఓకే సార్. 20% వేసుకుని అమ్ముతామండి. 5% ఖర్చులు అవుతాయి సార్ మా వ్యాపారానికి. ఓకే సార్. ఏదో అలా సాగుతుంది వ్యాపారం అండి. బాగుందండి మీ వ్యాపారం. బాగుంటుంది. వ్యాపారం పర్లేదండి. మీరు ఎప్పుడు మా వ్యాపారం ఎప్పుడు ఒకటే 3 పూలు 6 కాయల్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచితనంతో నమ్మకం క్వాలిటీతో మెయింటైన్ చేస్తామా జనం కూడా మనం నమ్మి బాగా వస్తారండి. మామూలుగా అండి మనకి 3000 కొన్న వాళ్ళకండి 3000 పైన కొన్న వాళ్ళకి బ్యాగ్ ఫ్రీ ఇస్తున్నామండి. ఓకే సార్. ఫ్యామిలీ బ్యాగ్ అండి. ఓకే అండి. అలాగే నెక్స్ట్ 5000 కొన్న వాళ్ళకండి ఓకే సార్ కాలేజీ బ్యాగ్ ఇస్తున్నామండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఆఫర్లు కూడా పెడతామండి. ఓకే సార్. మా కస్టమర్ మమ్మల్ని ఈ రకంగా ఆదరిస్తుంటండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా చాలా ఆఫర్లు పెడతామండి ఎదురు. ఓకే. ఓకే సార్. అండి ఇక నా జీవితం అంతా ఈ వ్యాపారం అంకితం చేస్తానండి. ఓకే. ఓకే. 1991 కానీ వ్యాపారం చేస్తానండి. ఓకే సార్. అర్థమైందండి. ఇప్పుడు 30 దగ్గరగా 30 సంవత్సరాలు అయిపోతుందండి. నా జీవితం అంతా వ్యాపారంగా దారిపోస్తానండి. అవును సార్. దారిపోతే కస్టమర్ కూడా మన సహకరించారు. అవును సార్. ప్రతి ఒక్కరు మనకి హెల్ప్ చేశారండి. మనం కూడా అంత ధర్మంగానే చేస్తాం వ్యాపారం. ఓకే సార్. దేవుడిలో అంతా బాగుందండి. మీరు దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కదా? రాజ్యత ఉండాలండి. ఇక్కడ భజన ఉన్నా సరే మనకు భజన చాలా ఇష్టం అండి. మెడిటేషన్ కూడా చేస్తున్నాం అండి. ఓకే సార్. మా గురువు గారు సుభాష్ పత్రిజీ గారు అండి. ఓకే సార్. ఆ మెడిటేషన్ చేసుకుంటూ నా బాడీ ఎలాగో చూసారా. నాకు 52 సంవత్సరాలు కూడా మీరు పెళ్లి కొడుకు నిచ్చి పెళ్లి కొడుకు ఉంటానండి. మా గురువు గారు చెప్పిన మార్గం మీదండి. నిత్యం ధ్యానం చేస్తామండి. నెక్స్ట్ ఆ తర్వాత అండి నేను టిఫిన్ ఎప్పుడు కూడా చేయనండి. ఓకే సార్. జావ తాగుతానండి. 9 రకాల జావలండి. రకాలు ఉన్నాయండి అండి. ఈ చిరుధాన్యాలు ఆడిచ్చేసండి జావే తాగుతాండి. ఓకే సార్. లీటర్ తాగుతాను డైలీ అండి. పొద్దుటే ఉదయం 10 కాడ నుంచి 9, 10, 11 దాకా జావ తాగుతాను. మధ్యాహ్నం లైట్గా భోజనం చేస్తాను. ఓకే అండి. డైలీ మెడిటేషన్ చేస్తానండి. ఖాళీ దొరికినప్పుడు మెయింటైన్ చేస్తాను. మిమ్మల్ని నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. మేము చెప్తున్నాను, మేము బాగా వెయిట్ పెరిగిపోయి కానీ మా గురించి వదిలేండి. మీరు మాత్రం 20 years క్రితం ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. ఒక రోజు నేను ఫంక్షన్ వెళ్ళానండి. ఆయన నన్ను 30 ఏళ్ళ క్రితం చూసాడంట. ఇప్పుడు అలాగే చెప్తాను. ఆశ్చర్యపోయాను. అంటే మనం జాగ్రత్తగా అండి. అందరూ బాగోవాలి, అందరిలో మనం ఉండాలండి. మీరు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారండి. నాకు అది బాగా పూర్తిగా తెలుసు. ఎందుకంటే కాదు మీరు చెప్పకూడదు, మేము చెప్పుకోవాలి. మన జనాలు చెప్పుకోవాలండి. ఒకసారి సేవా కార్యక్రమాలు కూడా మీరు పాల్గొని డొనేషన్ వసూలు చేశారు, మీరు సహాయం చేశారు. అవును సార్. అవును సార్. అందుకని మీరు ఎప్పుడు అలా కాదు, మీకు ఏ బాధ్యత లేదు చెప్పాలండి. మా గురుగారు చనిపోయినప్పుడు ఆయన వల్ల మీకు ఉపయోగం అయితే ఏం లేదు. ఆయన వల్ల మేము లబ్ధి పొందాం. ఆయన చదువుకున్నాం. ఆయన దగ్గర నైట్ కస్టమర్ చదువు చెప్పేవారు. ఆయన వల్ల ఆయన వల్ల మేము లబ్ధి పొందాం. అయితే ధర్మగారు అయితే లబ్ధి ఏం పొందలేదు. అయినా సరే మానవత్వంతో పాపం ఆ ఇంట్లో ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు పాపం డొనేషన్ చాలా, ఆయన కూడా ఆయనతో తిరిగాం. మేము మనం చేద్దామన్నా తిరిగి ఆయన పాపం డొనేషన్ కూడా కనెక్ట్ చేసి వాళ్ళ అబ్బాయి గారికి ఇచ్చాం. ఆ కార్యక్రమాల్లో మీరు ఒక స్నేహితుడు దొరికారు నాకు. నాకు అవును సార్. అప్పుడు నుంచి మాకు స్నేహం బాగా కుదురుతుంది. మీకు మాకండి ధర్మగారు అంటే మామూలు కాదండి. అప్పుడు
ఇది సంతోషం సార్. ఓకే సార్, ఓకే సార్. మీ వ్యాపారం మనం 3 పూలు 6 కాయల్లో ఉండాలని ముందండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సార్, అందరూ బాగా కోరుకోవాలండి. ఓకే సార్. మనం ప్రతి ఒక్కరికి ఆచారం చెప్దామండి. ఈ మామూలే ఓకే అండి. అదండి, ప్రతి ఒక్కరికి మనం మంచి మంచి చెప్పాలండి. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేసుకోవాలని నేను చెప్తానండి. ఓకే సార్. నేను భజనలు పూజలు మెడిటేషన్కి వెళ్ళానండి. ఓకే అండి. ముక్తి మార్గం అసలైన మార్గం ఇదేనండి మా మిత్రులు చెప్పారండి, ధ్యాన మిత్రులు. ఓకే అండి. మాకు నెల నెల మా ప్రేమసాయ ధ్యాన మందిరంలో మెడిటేషన్ చెప్తారండి, క్లాసులు చెప్తారు, మాస్టర్స్ వస్తుంటారండి. ఎవరైనా నాకు వస్తున్న వాళ్ళు, ఒంట్లో బాగున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు ప్రేమసాయ ధ్యాన మందిరం ఉంది మమ్మల్ని సంప్రదిస్తారు. మా నెంబరు 6305613053 అండి. మళ్ళీ చెప్తున్నామండి, 6305613053. తాగి దుర్గారావు అండి. మాకు నెల నెల మెడిటేషన్ క్లాస్ జరుగుతాయి. మీ ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మోక్షం కూడా ఇదేనండి, మోక్ష మార్గం అండి. ప్రతి ఒక్కరు రండి సార్, ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అండి. ప్రతి నెల 20 తారీఖున జరుగుద్దండి. నన్ను సంప్రదిస్తాను సార్, సంప్రదిస్తే మీకు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి మొత్తం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్, బాయ్. ఓకే, బాయ్. జై హింద్. ఓకే సార్.